ప్రభు పేరట మీకందరికీ వందనములు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఏ కాలమునందో ఏ సమయంలో ఏది జరగాలి అన్నట్లు ఏ కాలంలో ఏది జరగాలనో సమస్తమును మన తండ్రి చక్కగా నియమించి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలంలో వర్షాలు పడడము, సమ్మర్లో ఎండలు, వింటర్లో చలి, అలా ఏ కాలమందు ఎలా జరగాలి అనేది సమస్తమును చక్కగా నియమించి ఉన్నాడు దేవుడు. అది మన యెహోవా తండ్రి. అదేవిధంగా మనము కొన్నిసార్లు మన జీవితంలో ఇది జరగలేదు, నా కుటుంబంలో నాకు ఇది చేయమంటారు, నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నాను, అండ్ నాకు జాబ్ రావట్లేదు, ఇట్లా ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి నా జీవితంలో జరగట్లేదు తండ్రి అనేసి దేవునికి మొరపెట్టుకుంటూ ఉంటారు కదా. అలాగనే ఇది ఏ కాలమందు ఏ టైంలో ఏది జరగాలనో అనేది దేవుడు ఎలాగైతే చక్కగా నియమించి ఉన్నాడో అదేవిధంగా మన జీవితంలో కూడా ఏ సమయంలో ఏది జరగాలి, ఏ సమయంలో మనకు ఏ టైం బట్టి మనకు దేవుడు ఇవ్వాలి అనేది అది బహుటంగా దేవునికి తెలుసు. కాబట్టి ఆ సమయంలోనే ఆ టైంలోనే దేవుడు మనకు చక్కగా అనుగ్రహిస్తాడు. మనకిచ్చే ఆశీర్వాదాలు ఏ టైంలో ఇవ్వాలి అనేది దేవునికి బహుటంగా తెలుసు. కాబట్టి మీరందరూ నేను మన జీవితంలో ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కాకుండా కేవలం మనము దేవునికి ప్రార్థన మాత్రమే చేసుకుంటూ మన చేతిలో ఉన్నది కేవలం మన ఆయుధం ప్రార్థన మాత్రము చేసుకుంటూ మన విశ్వాసంలో మనము ఏ క్షణంలో కూడా తొలగిపోకుండా విశ్వాసంలో నిలకడగా జీవిస్తూ మనము దేవునికి విశ్వాసంగా ఉందాం. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చిన్న ప్రేయర్ చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు, గొప్ప దేవుడు, అద్భుతకడ వందనాలు, స్తోత్రములు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లు ఏ సమయంలో ఏది జరగాలో అది తండ్రి ప్రభా, ఏ కాలమందు ఏది జరగాలో మీరు చక్కగా నియమించి ఉన్నారు తండ్రి ప్రభా. అదేవిధంగా మా జీవితాలలో కూడా తండ్రి ప్రభా మాకు ఏది అవసరం ఉందో తండ్రి ప్రభా అది సమయానుకూలంగా తండ్రి ప్రభా మీరు మాకు అనుగ్రహించి ఇస్తారని తండ్రి విశ్వాసంతో ఉన్నాం తండ్రి ప్రభా. మీ అందు విశ్వాసంతో తండ్రి ప్రభా ఎల్లవేళలా మీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ జీవించే మా హృదయాలను తండ్రి ప్రభా, మా హృదయాలను మీ తట్టు నిలబెట్టుకోండి తండ్రి ప్రభా. అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈ చదివిన వాక్యంని తండ్రి ప్రభా నీరు కట్టి ఫలింపజేయనట్లు మాకు సహాయంలో దయచేయమని మొరపెట్టుకొంచు, నన్నేం తగ్గించుకొంచు, మీకు నామాన్ని ఇచ్చిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.